నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీగంధం ఉద్యానవనంలో ఉన్నపళంగా మంటలు, అప్రమత్తమై మంటలను అదుపులోనికి తెచ్చిన అధికారులు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేత్రపర్వంగా నిత్య కళ్యాణోత్సవ సేవ, గిరిజాశంకరుల కళ్యాణోత్సవ సేవలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. 24, 25, 29, 23 డివిజన్లలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమైన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీగంధం ఉద్యానవనంలో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. ప్రతిష్టాత్మకమైన శ్రీగంధం ఉద్యానవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు వెనువెంటనే అప్రమత్తమయ్యారు. తిరుమల శ్రీవారి కైంకర్యాల కోసం టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీగంధం ఉద్యానవన సమీపంలో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న టీటీడీ అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. టీటీడీ నీళ్ల ట్యాంకుల ద్వారా నీళ్లను తెప్పించి మంటలను పూర్తి స్థాయిలో అదుపులోనికి తెచ్చారు ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది. ఈ ఘటనలో టీటీడీ శ్రీగంధం చెట్లు కొంతమేరకు అగ్నికి ఆహుతి కాగా సుమారు ఎకరాకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైనట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. అయితే ఈ పని ఎవరైనా ఆకతాయిలు చేశారా అనే కోణంలో అధికారులు వివరాలను ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇకపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటామని అధికారులు తెలిపారు. విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం అభివృద్ధి పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించి పనులను ఆడి కృత్తిక బ్రహ్మోత్సవానికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచనలిచ్చారు. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణాన్ని నడిబొడ్డులో ఏర్పాటైన విజ్ఞానగిరి కొండపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు ఇంకా వేగవంతం చేయండి, స్లాబ్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఆడి కృత్తిక బ్రహ్మోత్సవానికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలియజేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో ప్లాట్ఫామ్, దానిపైన మండపం పనులు కాంట్రాక్టర్ అత్యంత వేగవంతంగా పనులు చేస్తున్నారు. ఇంకా మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ తెలియజేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులు చేస్తున్నారని తెలియజేశారు. కాంట్రాక్టర్ను అభినందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ, అలాగే కాంట్రాక్టర్ గుమ్మడి బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో గెలుపొంది జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వనున్నట్లు చిత్తూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి రెడ్డెప్ప తెలిపారు. శుక్రవారం చిత్తూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రెడ్డెప్ప నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో తాను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో తాను నామినేషన్ వేయడానికి సహకరించిన 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఓటరు మహాశయులందరూ తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ గారు ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది రెండవ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళు 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. జీవితమంతా రాజకీయ లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారే నైజం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిదేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు విమర్శించారు. సీఎం పదవి కోసం పైరవీలతో చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్న చరిత్ర నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర నేత మల్లారపు మధు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డిపై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఓ పెద్ద కుల రాజకీయం నడుపుతూ అభివృద్ధి కోసం అటు రాష్ట్రం, జిల్లా అభివృద్ధి కోసం సహకరించడంతో పాటు తాను నమ్మిన ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజాపక్షపాతి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని తెలిపారు. అలాంటి నాయకుడిపై నిన్న పీలేరు బహిరంగ సభలో మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పదవులను హుందాగా అనుభవించడం తప్ప ప్రజలకు చేసిన మేలేముందని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి దరిదాపులకు పోవడానికి కూడా బడుగు బలహీన వర్గాలు భయపడే పరిస్థితి ఉందన్నారు. అయితే ప్రజానేతగా ఓ పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ఎప్పుడూ బడుగు బలహీన వర్గాలు ఉంటారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పైరవేలతో సీఎం పదవి పొందేవు తప్ప ప్రజాబలంతో సీఎం కాలేదన్నది యావత్ ప్రజానీకానికి తెలుసని తెలిపారు. రాజకీయ విమర్శలు సాధారణమే అయినా హోదాను, పెద్దరికాన్ని మరచి చౌకబారు విమర్శలు చేయడం నీతిమాలిన చర్యలకు నిదర్శనమన్నారు. రాజకీయ అవకాశాల కోసం ఆదరించిన పార్టీని విస్మరించి బీజేపీలో చేరిన నీ కుట్ర రాజకీయాలకు త్వరలోనే ప్రజలు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజుగౌడ్, పార్టీ నేతలు నాగేంద్ర, రాజశేఖర్, నాగయ్య పాల్గొన్నారు. చీకటిలో చిదంబరం కాళ్ళు పట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయినారు, అది తెలుసుకొని మాట్లాడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు జిల్లాలో ఎస్సీ ఎస్టీలకి ఏమైనా న్యాయం చేశారా? నిజ నిజాన కమిటీ వేయండి కావాలంటే. పెద్దిరెడ్డి గారు ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎస్సీలకు వెన్నుంట, బీసీలకు వెన్నుంట నాయకుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీరు ఆయన్ని హేళనగా మాట్లాడడము మా ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్ర కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఇకసారి మీరు మానుకోవాల. పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన మీరు మాట్లాడేటప్పుడు పెద్దిరెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎన్నో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నో సహాయ సహకారాలు అందించిన కుటుంబం ఏదన్నా ఉందంటే అది పెద్దిరెడ్డి గారి కుటుంబమే. ఈరోజు నల్లారు కిరణ్ కుమార్ అప్పుడు వాయిల్పాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ఇంటికి రావాలంటే దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు మీ ఇంటికి రావాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు చూసుకోండి, గతంలో తీసుకోండి, రామచంద్రారెడ్డి ఇంటికాడ కొన్ని వేల మంది ఉదయం పూట పేదలు, నిరుపేదలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎంతోమంది వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఇంటిలోకి పోయి ఎన్నో సహాయ సహకారాలు అందించుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది పెద్దిరెడ్డి గారి కుటుంబమే. రాయలసీమ అంతా కూడా ఈరోజు ఎంతో గౌరవించేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మీ వయసుకు, మీ పదవికి, మీ అర్హతకు సమంజసం కాదని ఈరోజు మేము తెలియజేస్తున్నాము. మీరు ఏ పార్టీలో అయితే ఎదిగారో ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి ఈరోజు కేవలం పదవి కోసం కూటమిలో చేరినటువంటి చరిత్ర మీది. కాబట్టి ఎవరేమిటో తెలుసుకొని నడుచుకోండి. రాజకీయాలు మరీ ఇంత పతనం అవుతున్నాయి అంటే మీరు ఆలోచించుకోండి. ఈరోజు రాయలసీమ ప్రజలందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఈరోజు రాయలసీమ అంతా కూడా ఆయన ఒక పెద్ద ఆయనలాగా, ఒక దేవుడిలాగా ఆరాధిస్తున్నారు. ఎందువల్ల అంటే ఈరోజు ఎవరికైనా ఆయన ఒక కురుబుద్ధుల్లాగా అందరికీ సలహాలు ఇస్తూ నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి కష్టపడేటటువంటి గొప్ప వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అలాంటి వ్యక్తిని, ఆయన ఎదుగుదలను, తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఏం మాట్లాడాలో దిక్కుచోతని పరిస్థితుల్లో మీరు పీలేరులో మాట్లాడినటువంటి మాటలు మీ సంస్కారానికే వదిలేస్తున్నాము.
తిరుపతి అభివృద్ధి కోసం అభినయ్ చేసిన కృషి సంథింగ్ స్పెషల్ అని వైసీపీ యువ నేతలు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్లు వైసీపీని కొనియాడారు. వైకాపా కాపులకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించిందని అన్నారు. కాపులు కులాన్ని చూసి ఓటు వేసే కాలం పోయిందన్నారు. వారికి ఏ పార్టీ న్యాయం చేస్తుందో ఆ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా జగనన్న వైపే కాపులున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. భూమన కుటుంబం చేసిన అభివృద్ధి అభినయ్ గెలుపుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల విషయాల్లో కానీ, చిరు వ్యాపారస్తుల విషయాల్లో కానీ, తిరుపతి స్థానికులకు వచ్చినటువంటి సమస్యల విషయాల్లో కానీ, మాస్టర్ ప్లాన్ రోడ్ల విషయాల్లో కానీ, లేకపోతే సెట్టిపల్లి భూముల విషయాల్లో కానీ మీరు ఎవరిని ఏకం చేసుకొని వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. తిరుపతిలో అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు, భూకబ్జాలు అంతమొందాలంటే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 24, 25 డివిజన్లైన ఇందిరానగర్, పల్లవీధుల్లో పర్యటించిన ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు శుక్రవారం సాయంత్రం స్థానిక 29, 23 డివిజన్లలో ముమ్మర ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రమణ తోడురాగా కుమ్మరితోపు, బాలాజీ కాలనీల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు, భూదందాలకు తెరదించాలంటే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 23వ డివిజన్లోని బాలాజీ కాలనీలో వైకాపాకు ఓట్లు వేయలేదనే నెపంతో రహదారిని సైతం దిగ్బంధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గడచిన 5 ఏళ్ల వైకాపా పాలన గురించి వివరిస్తూ రాబోయేది రామరాజ్యమని తెలియజేశారు. అందుకే తిరుపతిలో టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమితో ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ ప్రచారంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన సోదరులు రమణ గారి ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రజలకు ఈ 5 ఏళ్ల పాలనలో జరుగుతున్న దుర్మార్గపు రాక్షస పాలన వివరిస్తూ రాబోయే రామరాజ్యంలో ఎలా జరుగుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా తిరుపతి నియోజకవర్గంలో ఎన్ని భూదందాలు, ఎన్ని ఆక్రమణాలు, ఎన్ని టీడీఆర్ బాండ్లు, ఎన్ని గంజాయి వ్యాపారాలు ఇవన్నీ చేశారు ప్రజలందరికీ, తిరుపతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ అభినయ్ రెడ్డి, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, వీళ్ళే ఈ దురాక్రమణలు చేసుకుంటూ అక్కడ రాక్షస పాలన, ఈడ మన రాజారెడ్డి పాలన కొనసాగిస్తూ ఈ ఫ్యాక్షన్కు కూడా తిరుపతి నిలయంగా ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక నగరాన్ని మంట కలిపి అన్ని రకాల వ్యాపారాలు ఇక్కడ ప్రవేశపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఈ డివిజన్లో 23వ డివిజన్లో చూస్తున్నాం. కొన్ని ఎప్పటి నుంచో దారులకు కూడా గోడలు ఓట్లేయలేదని గోడలు కూడా పోలీస్ క్వార్టర్స్ కాడ, టౌన్ క్లబ్ పక్కలో గోడలు కూడా రహదారి గోడలు మూసేయడం జరిగింది. ఓట్లేయలేదనే కక్షతో రహదారిని కూడా మూసేయడం జరిగింది. 40-50 ఏళ్ళుగా పుట్టినప్పటి నుంచి ఉండే రోడ్లు కూడా ఇటువంటి ఆక్రమణలు ప్రజలకు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ కుటుంబ పాలనను, అవినీతిని అంతం చేయడానికి తిరుపతి ప్రజలు రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే ఎలక్షన్లో అభినయ్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కువ అనేసి కూడా తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రమణ మాట్లాడుతూ వైకాపా పాలనలో గడిచిన 5 ఏళ్లలో ఏ చిన్న అభివృద్ధి కూడా జరగలేదన్నారు. అభివృద్ధి ముసుగులో సొంత నిధులు పంచుకున్నారని దుయ్యబట్టారు.
కాలువలు లేక మహిళలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను ఈ సందర్భంగా బుల్లెట్ రమణ అభ్యర్థించారు. ఈరోజు తెల్లవారులేసి 24వ డివిజను, 25వ డివిజను, 29వ డివిజను, 23వ డివిజను కార్యక్రమం జనసేన అభ్యర్థి ఆనం శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే బీజేపీ నాయకులు, అదేవిధంగా యువత, మహిళలు కూడా అందరూ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు వాళ్ళు చేసిన దగా కార్యక్రమం చూస్తే ఈరోజు ప్రజల్లోకి ఓట్ల మీదకి పోతా ఉంటే ఏ ఒక్కటి 5 ఏళ్లలో ఒక చిన్న డెవలప్మెంట్ కూడా లేకుండా వాళ్ళ సొంతానికి ఊరు బయట ఇళ్ళ లేని దగ్గర రోడ్లు వేసి మేము రోడ్లు వేసినాం చూడు, తిరుపతిని డెవలప్ చేసినాం చూడని కరుణాకర్ రెడ్డి కొడుకు డొప్పు కొట్టుకునేది కాదు. ఒక తూరి ఓట్ల మీద వచ్చి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో, కాలువలు లేకుండా, రోడ్లు లేకుండా మహిళలు. దీన్ని చూసి జనాలు కూడా ఎంత మార్పు వచ్చిందంటే విప్లవం. కరుణాకర్ రెడ్డి కొడుక్కి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ టీడీడీ చైర్మన్ తీసుకొని కరుణాకర్ రెడ్డి కొడుక్కి ఈరోజు ఎమ్మెల్యే ఇచ్చడం జరిగింది. నిజంగానే చెప్తున్నాం, వాళ్ళ నాయకులు కాదు చెప్పేది, మేము చెప్తున్నాం. మీకు డిపాజిట్ మీకు ఓట్లు కూడా వేసేది కాదు, కానీ డిపాజిట్ లేకుండా గల్లంత అవుతుందని కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రచార కార్యక్రమంలో ఆరణి శ్రీనివాసులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు వట్టికుంటే శంకర్ నారాయణ అలియాస్ చిన్నబాబు, అలాగే జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆకేపాటి సుభాషిణి, హేమంత్ కుమార్, బీజేపీ నాయకులు వరప్రసాద్, పొనగంటి భాస్కర్ భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వార్తలే ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సీఎస్ శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా సంక్షేమ సంఘం సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా అధ్యక్షులు తిరుకాల పురుషోత్తం గౌడ్ పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తిరుకాల పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ లచ్చన్న మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. స్వాతంత్ర సమర యోధుడిగా, బలహీన వర్గాలు, రైతు, కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలను సాగించారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతాలకై పోరాడి నిలిచిన మహానాయకుడని లచ్చన్నను అన్నారు. గతంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి, వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారమని, అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించకుండా అతి సామాన్యంగా నేడు ఆయన వర్ధంతి వేడుకలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెసిడెంట్ అత్తిరాల శ్రీరామ్ గౌడ్, పాపయ్య, వేణు, భాస్కర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 18వ సంవత్సరం
వర్ధంతి సందర్భంగా మన రాయలసీమలోకి శ్రీకాళహస్తి నందు పట్టణంలో మన విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఆ విగ్రహానికి ఇవాళ నివాళులు అర్పించడం ఈ గౌడ సంక్షేమ సంఘం తరఫున చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి విధాలుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా కానీ చనిపోయిన సందర్భంగా కానీ ప్రతి కార్యక్రమం మేము ఇదే విధంగా ఇంకా భారీగా ఆయన పేరు చెప్పి స్కాలర్షిప్లు ఇవ్వడం అతని కార్యక్రమాలు కూడా ముందుకు చేస్తూ శ్రీకాళహస్తి గౌడ సంక్షేమ సంఘం మరియు తిరుపతి గౌడ సంక్షేమ సంఘం ద్వారా చేస్తున్నాం సార్ ఈ కార్యక్రమాన్ని. గౌతులచ్చన్న జయంతిని అట్లాగే వర్ధంతిని చాలా ఘనంగా చేస్తాం. శ్రీకాళహస్తిలో ఎలక్షన్ కోడ్ ఉన్న వలన మేము ఇవాళ గౌడ్స్ కూడా చాలా తక్కువ పిలిచాము. వర్ధంతిని ఉన్న వలన చాలా ఘనంగా చేసే కార్యక్రమం కూడా చాలా వరకు కొద్దిగా తగ్గించడం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. అందులో భాగంగా రెండవ రోజు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం రెండవ రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ ముత్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలువు పందిళ్లో కొలువుదీర్చి విశేష పూజలు జరిపిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాలలో ఈవో నాగేశ్వరరావు దంపతులు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు, పాలక మండలి సభ్యులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు. తిరుపతి అభివృద్ధి జరగాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వ వల్లనే సాధ్యమవుతుందని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం తిరుపతిలోని 24, 25 డివిజన్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ముమ్మర ప్రచారం చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రచారం 24, 25 డివిజన్లోని ఇందిరానగర్, పల్లి వీధుల మీదుగా సాగింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని విస్తృతం చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలతో మమేకమై తిరుపతి అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్ పవర్, నరేంద్ర మోదీ అభివృద్ధి విధానాల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు. ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా పాల్గొని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆరణి శ్రీనివాసులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే మోహన్,
వట్టుకుంట చిన్నబాబు, నరసింహ యాదవ్, బుల్లెట్ రమణ, దాంపూరి భాస్కర్ యాదవ్, పాటకం వెంకటేష్, మన్యం శ్రీనివాసులు నాయుడు, అలాగే జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, హేమంత్ కుమార్, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, పొనగంటి భాస్కర్ భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఈ గాలికి ఫ్యాన్ రెక్కలంతా కూడా కట్ అయిపోయినాయి, అన్నీ కూడా మూలబడిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారి గాలి, చంద్రబాబు నాయుడు గారి గాలి, అన్నిటికన్నా మించి మోదీ గారి గాలి, 3 గాలులు. దీనిలో 3 ఫ్యాన్ రెక్కలు కూడా విరిగిపోయి గాలి లేదు, ఫ్యాన్ లేదు అనే దానికి ఈరోజు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అభివృద్ధి జరగాలనుకుంటే మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గాన్ని కూడా భగవంతుడి పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు అనుభవంతో ఇక్కడ తిరుపతి పట్టణానికి ఏం చేయాలనే ఒక ఆలోచన విధానంతో అన్ని వసతులు కల్పిస్తాము. ఈరోజు అన్యాయానికి, దుర్మార్గానికి, అక్రమాలకు మధ్య న్యాయ పోరాటం జరుగుతూ ఉంది తిరుపతి పట్టణంలో. ఖచ్చితంగా కూడా ఈ అన్యాయం, దుర్మార్గం, అవినీతి అంతమవుతాయి. ఈ న్యాయ పోరాటంలో న్యాయం గెలుస్తుంది. తిరుపతి నియోజకవర్గ వాసులు అందరి కోరిక నెరవేరుతాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఓటు ఎప్పుడు వేస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేకేమో ఆరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ గారు బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యేగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తాము. అదేవిధంగా మోదీ గారు బలపరిచిన వరప్రసాదరావు గారిని ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుకు ఓటేస్తామనేసి కూడా ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. వన్ సైడ్ వార్ తిరుపతిలో ఎలక్షన్స్, రెండవ సైడ్ వార్ ఎలక్షనే లేదు. మొట్టమొదటి వన్ సైడ్ వారు. ఆ వార్ జనసేన, తెలుగుదేశం, బీజేపీదే. ఖచ్చితంగా కూడా అత్యధిక మెజారిటీతో ఉమ్మడి కూటమి గెలుస్తుంది. తిరుపతిని అన్ని విధాలుగా దోచుకున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబానికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నగరాధ్యక్షుడు వట్టికుంట శంకరనారాయణ అలియాస్ చిన్నబాబు, కాండ్ర లక్ష్మీపతి నాయుడు, జనసేన యువ నేతలు ఆర్కాట్ కృష్ణప్రసాద్, సుమన్ బాబులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తిరుపతిని సుందరంగా తీర్చిదిద్దామని వైసీపీ ప్రధాన నేతలు తండ్రి కొడుకులు చెప్పుకోవడం పైపై మెరుగులన్నారు. నిజానికి సందు గొంతుల్లో చూస్తే డ్రైనేజీ కొంపు బయటపడుతుందని, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత తిరుపతికి వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి పార్టీలు అత్యధిక సీట్లు సాధించి విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీళ్ళు బలవంతంగా ఈరోజు టీటీడీ ప్లాట్స్ ఎందుకు ఉద్యోగస్తులు ప్లాట్స్ ఇచ్చారంటే ఈ 19 ఎకరాల 66 సెంట్ల భూములకి అత్యంత విలువ కలగాలని, వాళ్ళ ప్రాధాన్యత పెరగాలని, వాళ్ళ భూములు, వాళ్ళ బిడ్డల కింద విలువలు పెరగాలని ఈరోజు కుట్ర జరిగిందని ఎన్డీఏ కూటమి తరఫున మేము బయటపెడుతున్నాం. అలాగే ఇలాంటి విషయాలన్నిటి కూడా ప్రజలంతా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఏ పార్టీ పనిచేస్తూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతున్న ఆలోచించి భవిష్యత్తులో రేపు 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తగు తీర్పు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలని తెలుసుకుంటూ వారికి ఏం కావాలో ఆ క్షణంలో వారికి చేసి పెట్టే నాయకుడే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం, ఎమ్మెల్యే అవుతారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ కార్యకర్తల కోసము, వాళ్ళు ధనార్జన కోసమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎటు చూసినా వారికి సొంత మనుషులకి లాభం చేకూరే విధంగా రోడ్లు కానీ వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల పరిస్థితి కాలువలు లేకుండా పోయింది. డ్రైనేజీలు ఏడగాని పొంగి ఒక వాన వచ్చిందంటే రోడ్డు మొత్తం పొంగిపోతుంది. ఒక స్కూటర్ కానీ రోడ్డు మీద వెళ్ళే పరిస్థితులు లేదు వర్షాలు వస్తే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కాలువల్ని మూసేసి పైన అందంగా లోపల ఇది డ్యామేజ్గా పెట్టుకొని మనం ఎలా చేసుకుంటాము? దయచేసి ప్రజలారా, తిరుపతి ప్రజలారా అందరూ ఆలోచించండి. మనకి రానున్న రోజుల్లో ఇంకా క్రూషియల్ డేస్ 20 డేసే ఉంది టైము. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనము ఈ 20 రోజుల్లో మన ఆలోచనని సరళీకృతంగా చేసుకొని గాజు గ్లాసుపై మీ అమూల్యమైన ఓటును ముద్రించి అఖండ మెజారిటీతో మీరందరూ గెలిపించాలని సందర్భంగా జనసేన పార్టీ నుంచి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీగంధం ఉద్యానవనంలో ఉన్న పళంగా మంటలు, అప్రమత్తమై మంటలను అదుపులోనికి తెచ్చిన అధికారులు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేత్రపర్వంగా నిత్య కళ్యాణోత్సవ సేవ, గిరిజా శంకరుల కళ్యాణోత్సవ సేవలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఊపందుకున్న ఎన్నికల ప్రచారం 24, 25, 29, 23 డివిజన్లలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమైన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.